ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాలీవుడ్ లో ఆమె ఓ పాప్ సింగర్. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ని ఉర్రూతలూగించడం తన స్టైల్. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఏది కలిసి రావడం లేదు. ఇప్పటికే 2 సార్లు డివోర్స్ తీసుకున్న తను ఇప్పుడు ముచ్చటగా 3వ వ్యక్తికి కూడా బాయ్ బాయ్ చెప్పేసింది. హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ ముచ్చటగా 3వసారి విడాకులు తీసుకుంది. గతేడాది జూలైలోనే శామ్ అస్ఘారీతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆగస్టులో విడాకులకు దరఖాస్తు చేయగా తాజాగా కోర్టు డైవర్స్ మంజూరు చేసింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. మ్యారేజ్కి ముందు ఇద్దరు 7 ఏళ్ల పాటు డేటింగ్లో ఉన్నారు. పెళ్లైన 2 ఏళ్లకి విడిపోయారు. బ్రిట్నీ స్పియర్కి డైవర్స్ తీసుకోవడం కొత్తేమీ కాదు. 2004లో తన చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కలిసి ఏడాది కాపురం చేశారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది కెవిన్ ఫెడర్లైన్తో 2వ వివాహం చేసుకుంది. ఈ జంటకు 2 కుమారులు. 2007లో వివాదాలు రావడంతో విడిపోయారు. ఇక 2016లో నటుడు శామ్ అస్ఘారీతో ప్రేమలో పడింది. 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2021లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2022లో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2024లో కోర్టు సమక్షంలో విడిపోయారు. మొత్తానికి బ్రిట్నీ స్పియర్ లైఫ్లో పెళ్లి మ్యాటర్ కలిసి రాలేదు. మరి ఇప్పటికైనా ఈ బ్యూటీ సింగిల్గా ఉంటుందో లేక కొత్త తోడును వెతుక్కుంటుందో చూడాలి.